ఏపీలో సీఎం చంద్రబాబు పాలనలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్ళని ప్రజలు ఏం చేస్తారో తాము వచ్చే ఎన్నికల్లో చూస్తామన్నారు. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. వైసీపీ పరిపాలనా కాలంలో చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న ఆశ ప్రజలకు కలిగిందన్నారు. దానివల్ల 10% తమ ఓటు బ్యాంక్ తగ్గిందన్నారు. కానీ 6 నెలల పాలన చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోందని, జగన్ కనీసం పలావన్న పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావ్ పోయింది, బిర్యానీ పోయిందనే పరిస్థితి ఎదురైందని చర్చ జరుగుతోందన్నారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదని అంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది.